నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. చిన్నప్పుడు మేము ఒక ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు, ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ అని తెలియదు, దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే ఏడు వాడు రంగులు మాకు అనిపించింది. మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది, ఇదేంటో ఈ ఛానల్ని చందవంతో పాటు అది కూడా చదివాండి అని నాకు అనిపించేది. అట్లాగే మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా, విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు. ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ అని ఎవరిని తిడితే పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక లేని ఒక కథనం కలిగితే చూస్తారు. నిజంగా మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఎంత సమస్యలు ఉన్నాయి, 33,000 32,000 మంది ఆ రోజున మనకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయారు నేను చెప్తే అందరూ అపహాస్యం చేశారు, నన్ను కేసులు పెట్టారు. మరి అదే హోంశాఖ కూర్చోబెట్టి పార్లమెంట్లో చెప్పింది, మరి డేటా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఈ చండాలపు రంకులు బొంకులు ఈ చండాలం తప్ప ఏ రోజున బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడారా? ఇది మీరు దీని మీద మీరు యుద్ధం చేయాలి. ఉద్యమీలు కానీ సాధక్స్గా మీరు గట్టిగా మాట్లాడాలి ఇటువంటి మీద.